నమస్తే. ప్రజెంట్ మనం హైదర్గూడ దగ్గర ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా ఒక చర్చ, హైడ్రా అధికారులు అలాగే పోలీసులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి 2 సర్వే నెంబర్ 62 సర్వే నెంబర్ 28 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 650 ఎకరాలు. సో 650 ఎకరాలు ఒక పక్కన లీస్ట్లో చూపెడతా ఉన్నది. ఈ సర్వే నెంబర్లన్నీ కూడా సో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏలుగా సాగు చేసుకుంటున్నటువంటి ల్యాండ్. సో ఉదయం నుంచి కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరడం జరిగింది. సో మరో పక్కన మా భూములు లాక్కోవద్దని చెప్పేసి విజ్ఞప్తులు చేయడం జరిగింది, వేడుకోవడం జరిగింది. సో ఎవరైతే ఆందోళన చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని పోయి ఆయా పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. కొంతమందిని సైతం కూడా బెదిరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చుగా ఈ హైదర్గూడ దగ్గర ఉన్నటువంటి శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పరిధి అంతా కూడా. సో బహదూర్ కూడా. సో ఇక్కడంతా కూడా పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆ భారీ గేట్లు వేసి లోపలికి ఎవరు కూడా పోవద్దు మీరు, సో పోయినట్టయితే సీరియస్గా ఉంటుంది, మా పై అధికారుల యొక్క పర్మిషన్ తీసుకుంటే మీరు లోపలికి పోవాలని. సో ఇక లోపల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైనా పోయినా కానీ మొత్తం అన్ని క్షుణ్ణంగా వెహికల్స్ వాళ్ళు ఏమైనా పట్టుకెళ్తున్నటువంటి బ్యాగులు కానీ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి. మరి ఇంత అరాచకం ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు పట్టుకపోయేటి ఏదో బాంబులో లేకపోతే ఇంకేమేం కాదు. మరి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఇంత భయం ఎందుకు? సో ఇంత బందోబస్తును పెట్టుకొని లోపలికి పోయడానికి ఇబ్బంది ఉన్నది. మీరు తీసుకున్నటువంటి భూములు నిజంగా కూడా గవర్నమెంట్ ల్యాండ్లో అయినప్పుడు ఆడికి పోయి వార్తలు చేసుకోవడానికి విలేకరులు పోవడానికి కూడా పర్మిషన్ ఏంటిది? సో మిగతా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ అక్క వాళ్ళు మాట్లాడుండే మీ వాళ్ళే కదా, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా రావడం జరిగింది, ఎందుకు పోలీసులు పంపట్లేదు? అక్కడ మీరు ఎందుకు పోతున్నారు లోపలికి? లోపల మా భూమి చూడడానికి పోతున్నాం. మీ భూమి సర్వే నెంబర్ ఎంత? మీకు 1922. 1922. మీ సర్వే నెంబర్ కనీసం వాళ్ళు తీసుకున్నటువంటి భూమిలో కూడా లేదు కదా? లేదు. ఎందుకు మరి ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? మేము వాళ్ళు పంపేయమంటారు లోపలికి, పంపేయమంటారు, లేకుంటే వ్యాన్లు ఎక్కిస్తామంటారు. ఇదేం దౌర్జన్యం మరి? అదే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ భూమి కాడికి మీరు పోవడానికి దౌర్జన్యం? అదే దౌర్జన్యం చేస్తున్నారు. ఎన్ని ఏళ్ళ కానీ సాగు చేస్తున్నారు మీరు? 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు. ఒకసారి వాడు చూసుకో, పోలీసు వాళ్ళు అక్కడ ఆ బండి మీద ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీళ్ళ పర్మిషన్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి వాళ్ళు టెర్రరిస్ట్ కాదు, మావోయిస్టులు కాదు, ఇంకేది కాదు. సో అయినప్పుడు కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా. ఓకే, ఏమంటా ఉన్నారు మరి? మా భూమి కాడికి మేము పోతామని చెప్పేసి అంటే ఏమంటా ఉన్నారు? వద్దాం, మేము ఉన్నంత వరకు వద్దాం, మొత్తం సర్వే అయినాక ఉండి మేము వెళ్ళిపోయినాక వెళ్ళిపోవచ్చు అంటాం. ఓకే సార్, వాళ్ళు పోయి వస్తున్నారు కదా సార్, అది ఎస్ఐ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం సార్. వాళ్ళు మిగతా వాళ్ళు మీడియా వాళ్ళు అంతా పోతున్నారు కదా వాళ్ళకి, మరి ఇంకేంది సార్? మళ్ళీ పర్మిషన్ పోవాలి చెప్పిన ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి? సేపు ఆగండి దయచేసి, మీరు ఫ్రస్ట్రేషన్ కాకండి. ఇక్కడ మాకున్న డ్యూటీ మేము చేస్తున్నాం. అవును, ఎవరి దగ్గర పర్మిషన్? ఇక్కడ మాకు ఇక్కడ ఇచ్చిన డ్యూటీ మేము చేస్తున్నాం. మీరు ఫ్రస్ట్రేట్ కాకండి. మీ ఐడి కార్డు చూపెట్టండి. మీరు అనలే కదా మీరు మా డీసీపీ గారు వస్తారు, ఏసీపీ గారు వస్తారని చెప్పేసి ఐడి కార్డు చూపెట్టమంటే మీరు ఫ్రస్ట్రేట్ అయ్యారు. మమ్మల్ని ఐడి కార్డు చూపెట్టమని మీరు చూపెడతాం, మేము చూపెడతాం. ఓకే, మీరు అన్నది ఏంటిదంటే మీరు మా ఏసీపీ గారు వస్తారు, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత లోపలికి పోమని చెప్పేసి మీరు ఆ మాట అనలే కదా. నీ ఐడి కార్డు చూపెట్టండి ఇప్పుడే నీకు ఖచ్చితంగా ఏసీపీ గారే. ఇప్పుడు ఏసీపీ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత వెళ్ళాలా? ఆయన ఉదయం వచ్చి టిఫిన్ చేస్తారు, వస్తారు. మరి ఆ మాట అంటే అయిపోతుంది కదా సార్. అది ఏసీపీ గారు వచ్చిన తర్వాతనే మీరు పోవాలి, బండి పక్కకు పెట్టండి అని చెప్పేసి. ఇంత దౌర్జన్యం, ఈ రోడ్డు మీద ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? అది మేము అర్థం చేసుకున్నాం. మేము ఆ భూమిని ఏమో లాక్కోవడానికి కాదు పోయింది. మేము ఇక్కడ ఏం చెప్పలేదు, మీ వార్తల కోసం వచ్చింది, మేము కావట్లేము. ఇక్కడ మీకు ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. సార్ మీరు చేయకపోతే మీతో అగ్రిమెంట్ మీరు ఎందుకు ఆర్గ్యూ చేయాలి? పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు చెక్ చేస్తున్నారు. వాళ్ళు పోయేవాళ్ళు ఎంతమంది పోతుందో మీరు చూడండి. వాళ్ళని కూడా ఇప్పుడు ఆ బ్రదర్ కూడా ఉన్నాడు, వాళ్ళ ల్యాండ్ కూడా ఉన్నది. అంటే లోపలికి పోయడానికి పెద్ద ఇబ్బంది ఏముండదు. ఆయన ఎవ్వరు ఆపలేదు. బ్రదర్ ఆపలేదా? పోలీసు వాళ్ళు ఆపిల్లా మిమ్మల్ని? అక్కడ ఆపిల్లా? లేదు, మీరు పోలీసు వాళ్ళు లోపలికి వాళ్ళు కనీసం అడగండి, మళ్ళీ ఒకసారి అడగండి. మీరు ఇక్కడ ఎవరు ఆపినా మీకు ఆపినా? అక్కడ అడిగినాం, అక్కడ పోలీసులు ఏమంటారు? అక్కడ పోనట్లేదు, లోపలికి ఎందుకు పోనీరు? మరి ఇక్కడ ఒకసారి మీరు పోనీ, మీ మిస్సెస్ కూడా అంటుంది కదా పోనట్లేదు, పోలీసు వాళ్ళు కూడా ఆపుతున్నారు అని చెప్పేసి. ఎందుకు మీ భూమి అక్కడ ఉంది? మా భూమి. ఎప్పుడైనా ఉందా ఇంత దౌర్జన్యం? ఎప్పుడైనా పోలీసులు వచ్చి మీ భూమి కాడికి మీరు ఎప్పుడు లేదు. ఎందుకంటే మరి భూములన్నీ కూడా లాక్కోవడానికి, భూములను తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారనేది వార్త. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని ఏంటిది మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి అంటే బీద వాళ్ళతోనే అందరితో గుంజుకోవాలని అంతే. డబ్బున్న వాళ్ళు రాజ్యం, డబ్బు లేని ఏం లేదు అంతే. ఇక్కడ అంతా కూడా ప్రభుత్వ భూమి ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఉన్నదా ప్రభుత్వ భూమి? 650 ఎకరాలు అని చెప్తున్నారు. 62 సర్వే నెంబర్ 28. అంత తెలుసు సార్, అంత మనకు తెలియదు. మీ సర్వే నెంబర్ ఎంత?
219, 220. అంతేనా? చాలా మంది ఈ ఉన్నటువంటి 650 ఎకరాలలో చాలా మంది సాగు చేసుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు. పంటలు పండిస్తారు, ఎన్ని ఏళ్ళ కాడి నుంచి? 20-30 ఏళ్ళ నుంచి పండిస్తారు. అంతే. పండిస్తారు. ఓకే. సో ఇది పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు, పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యాన్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి బందోబస్తు అంతా కూడా ఈ రోడ్డు మీదనే, ఈ బహదూర్పూర్ దగ్గరనే కనబడతా ఉన్నది అంతా కూడా. సో నిన్ననే ఏసీపీ గారు కావచ్చు, అలాగే కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా నోటీస్ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా. పోలీసులకు ఏంటంటే ఎవరెవరు ఎక్కడికి రావాలి, ఏ స్టేషన్ నుంచి ఎంతమంది రావాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. సో దానికంటే ఇంకా మిక్కిలి చాలామంది రావడం జరిగింది. సో లోపలి పోయేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం, మనం చేసి మాట్లాడదాం, ల్యాండ్ దగ్గరికి పోదాం. కనీసం ఇక పోలీసులు ఇచ్చినటువంటి ఎక్కడి నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి ఏదైతే లేఖ ఉందో, సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ నుంచి ఎంతమంది ఎస్ఐలు రావాలని చెప్పేసి ఏదైతే లెటర్ ఉందో, ఈ లెటర్లో కూడా కనీసం సర్వే నెంబర్ కూడా కనీసం మెన్షన్ చేయలేదు. వీళ్ళేమో 68 సర్వే నెంబర్లోకి మీరు అందరు రావాలని. అసలు 68 సర్వే నెంబర్ పట్టాలి అండు. వీళ్ళు చేయాల్సినటువంటి మెన్షన్ ఏంటంటే 62 సర్వే నెంబర్ అని చేయాలా. అంటే హైయర్ ఆఫీసర్స్ కూడా కనీసం అవగాహన లేదు ఈ సంబంధించిన వాళ్ళు. ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు వెళ్ళడం తప్పించి ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు మెన్షన్ చేసినప్పుడు కరెక్ట్ మెన్షన్ చేయాలి కదా, 68 సర్వే నెంబర్, 62 సర్వే నెంబర్ అనేది. 62 అనేది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. సో గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా సో ఏదైతే జీవో 58, 59 కింద ఎవరైతే కబ్జాలు పెట్టినటువంటి ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసిండ్రు 58, 59ని అడ్డం పెట్టుకొని. మరి వీళ్ళు 30 ఏళ్ళ కానించి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములకి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమున్నది సార్? పట్టాలు ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళు ఏం కోరుతున్నారంటే రైతులు మా భూములు తీసుకున్నప్పుడు కూడా భూమి ఇవ్వమని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళతో రెవెన్యూ అధికారులు చర్చలు జరపరు, మిగతా ఉన్నటువంటి కలెక్టర్ చర్చలు జరపరు. వాళ్ళు వారం రోజులు అవుతూ ఉన్నది టెంట్ వేసుకుని వాళ్ళు ఆందోళన చేయబట్టి వాళ్ళతో మాట్లాడినటువంటి దాఖలే ఉండవు. సో అది మెట్రో రైలా లేకపోతే బుల్లెట్ ట్రైన్ హబ్బును నిర్మించడం కోసం మీరు తీసుకుంటున్నారా సరే? ఇది వేరే రకమైనటువంటి అంశం. కానీ వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క విజ్ఞప్తిని సైతం కూడా మీరు ఒకసారి చూడాలి, పరిగణలోకి తీసుకోవాలి. అలాంటిది ఏం లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున కూడా 100 మంది పోలీసులు వచ్చి వాళ్ళందరూ కూడా లాక్కపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పోదాం లోపలికి పోయి మిగతా సంబంధించిన వివరాలు కూడా మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. కానీ అక్కడ నాకు తెలిసి ఎవరు కూడా ఉండలేకపోవచ్చు, ఎందుకంటే రోడ్డు మీద మనం ఉంటేనే మనకే కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టిండ్రు. ఇక లోపలికి పోయిన తర్వాత ఇంకా ఎవరు కూడా ఉండేటువంటి అవకాశం అయితే లేనట్టుగానే తెలుస్తూ ఉంది. పోదాం లోపలికి ఒకసారి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల అన్నీ ఉన్నాయి కదా సార్? మేము ఎందుకు పోకూడదు సార్? ఇది అదే మేము వెళ్ళలేదండి మార్నింగ్. మేము మేము అక్కడికి పోయి ఏమన్నా భూమి లాక్కునేది కాదు, లేకపోతే రైతులను వేసుకొని పోవట్లేదు కదా సార్? మేము మీడియా వాళ్ళం కదా పోయేది. ఎవరు చెప్పారు సార్? అది మీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చెప్పారు? అదే మమ్మల్ని ఎందుకు మీరు పోనట్లేదు? మీరు లోకల్ ఆఫీసర్తో మాట్లాడండి. లోకల్ ఆఫీసర్ ఏడుంటారు సార్? మరి మీకు తెలియదా? మీకు లోకల్ ఆఫీసర్ మేము మీడియా అని చెప్పేసి కొద్దిగా కోఆపరేట్ చేయాలి. ఇక్కడ నుంచి పంపలేను. ఓకే, వేరే మీడియా వాళ్ళు పోయినా మార్నింగ్ పర్మిటెడ్ గా వచ్చేసరికి ఈ టైం పట్టిందండి. నేను ఏం చేయలేదు. వాళ్ళ పంపించిన మమ్మల్ని కూడా పంపించలేదు. You should understand. I'm not permitted to allow you from local officer. SHO Narendra Reddy. You can ask him. You will be having his number. మీకు తెలుసు కదా. అంటే మీ పై ఆఫీసర్లు మీడియా వాళ్ళు వస్తే పంపొద్దని చెప్పిలా. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ భూముల కాడికి పోతున్నాం సార్. మేము మర్డర్లు చేసిన కాడికి మానభంగాలు చేసిన కాడికి పోవట్లేదు. ఇక్కడ ఆడేముండదు, సమస్యల కోసం పోతుంటే ఇబ్బంది ఉన్నది సార్. మేము పోతుంటే ఇబ్బంది ఏమున్నది? మాకు ఐడి కార్డులు ఉన్నాయి, మేము చూపెట్టిన తర్వాత పంపండి. ఇబ్బంది ఏమున్నది సార్? అది చాలా మంది వచ్చారు, చాలా మంది వచ్చారు. సరే ఓకే, పర్లేదు. అది పర్లేదంటే పంపించండి సార్ మమ్మల్ని. ఇక్కడి నుంచి పర్మిట్ చేయలేము. ఐ కెనాట్ సెండ్ యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్. యూ షుడ్ అండర్స్టాండ్. మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళి కదా. మీ లోకల్ ఆఫీసర్తో మాట్లాడు బ్రదర్ మాట. నేను ఇక్కడ కాదు కదా. ఐ కెనాట్ అసెస్ ద సిచ్యువేషన్. మార్నింగ్ అందరితో ఇక్కడ మాట్లాడిన తర్వాత ఎవరెవరు మాట్లాడిన తర్వాత అలౌ చేశారు. దే ఆర్ కవరింగ్ అట్. మీ మిత్రులు ఉన్నారు సార్, మాట్లాడుకోండి. నా మిత్రులు లోపల ఉన్నారు కాబట్టి కదా. అదే బ్రదర్, మీ మిత్రులు అడగండి ఎవరు పంపించారో వాళ్ళతో అది చేసుకోండి. ఇదే కదా ఇక్కడ పంపలేదు, మీరు అర్థం చేసుకోండి. డోంట్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ హిస్ ప్లీజ్. ఓకే, వాళ్ళని పాపం వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళని కూడా పంపట్లేదు ఎవరైనా అంటే లోపలికి రైతులు వీళ్ళు పోవడానికి కూడా. ఇంత ఎందుకు సార్ మరి ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఎందుకని? పక్క జరగదు ప్లీజ్. మాట్లాడారు ఎవరున్నారు? ఈ అరాచకం ఏంది ఇది?
నువ్వు ఇవి పంపించేసి ఈ రెండు నేను మళ్ళీ ఒకసారి కొట్టుదా వాళ్ళు మాట్లాడినాగో ఒకసారి చూడు ఒకసారి అక్కడ వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు షో చేయాలి వాళ్ళన్నీ కూడా చూపెట్టిన తర్వాతనే లోపలికి అలౌడ్ చేస్తున్నారు. ఇంత దౌర్జన్యం అయితే మేమైతే ఎప్పుడు కూడా చూడలేదు. మీడియా వాళ్ళపైన ఆంక్షలు ఇక్కడ నుంచి ఆ లోపలికి దాదాపు ఇంకో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఆ సర్వే నెంబర్లకు పోవాలంటే 62 అండ్ 28 సర్వే నెంబర్లకు పోవాలంటే 62, 28 సర్వే నెంబర్లకు పోవాలంటే ఇంకా 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. సో 3-4 కిలోమీటర్ల దూరం నుంచే పోలీసుల యొక్క ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇలా ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి నుంచే అంత జరుగుతుంది. ఇక లోపల వాళ్ళ ల్యాండ్ ఉందట, లోపల వాళ్ళ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ దగ్గరికి పోవాలన్నా కానీ ఆంక్షలే. అటేమో తండ్రి ఉన్నాడు, ఇటేమో కొడుకున్నాడు. కాబట్టి నువ్వు అలా కొడుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఐడి కార్డు షో చేస్తే మాత్రమే మీరు పోవాలి కానీ తప్పించి, లేకపోతే వద్దు అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు వీళ్ళందరినీ కూడా అడిగితే ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నరేందర్ గారు అట, మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అని చెప్పేసి అంటున్నారు పోలీస్ ఆఫీసర్ నరేందర్ గారిని మీరు పర్మిషన్ అడిగి పోవాలంటే నరేందర్ గారికి ఫోన్ చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఇంకెవరిని అడిగి పోవాలి మనం? ఇప్పుడు ఏమైనా అన్నట్టు రేవంత్ రెడ్డి పర్మిషన్ అన్న తీసుకోవాలి, లేకపోతే కొండలరెడ్డి పర్మిషన్ అన్న తీసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి కొండలరెడ్డి పర్మిషన్ అన్న తీసుకొని పోవాలన్నారు లోపలికి. ఒకవేళ కనుక మీరు నిజాయితీగా తీసుకున్నట్టయితే ఉంటే అందరూ ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గిన్నె ఆంక్షలు ఎందుకు? రంగనాథ్ గారు, మరి మీరు హైడ్రా కూల్చివేతలు అన్నప్పుడు మరి ఇటువంటి ఆంక్షలు కూడా నాకు కనపడలేదు. హైదరాబాద్లో మీరు చాలా చోట్ల కూల్చివేతలు అయినాయి కదా, ఆ పెన్షన్ కూడా వేసింది కదా, ఎక్కడ కూడా ఇటువంటి ఆంక్షలు కనపడలేదు. మరి ఈరోజు కొత్తగా ఆంక్షలు ఏంది? దేనికోసం వేస్తూ ఉన్నారు ఈ ఆంక్షలన్నీ కూడా? సో దీంట్లో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సో ఇక్కడ ఖాతా నెంబర్ కనబడతా ఉన్నది. ఇది కంచె సర్కారీ అని చెప్పేసి ఈ ల్యాండ్ కనబడతా ఉంది కదా, సర్వే నెంబర్ 62లో ఖాతా నెంబర్ 216 ఖాతా నెంబర్ కనబడతా ఉంది. మరి 216 అంటే ఇది పట్టా ల్యాండ్లకు ఇవ్వాల్సినటువంటి నెంబర్లు ఇవంతా కూడా. పట్టా ల్యాండ్లకు ఇవ్వాల్సినటువంటి ఈ సంబంధించినటువంటి ఈ సర్వే నెంబరు ఎందుకోసం వచ్చింది? ఇది దేనికోసం వచ్చింది ఇది ఈ ఖాతాలోకి? సో ఇది మళ్ళీ భూభారతిలో కనబడుతుంది. ఇది భూభారతిలో కనపడకూడదు, అంటే పట్టా ల్యాండ్లో ఉన్నటువంటి భూముల్లాగా కనబడుతూ ఉంది అంతా కూడా. సో ఏం జరుగుతుంది? ఇది ఏం జరుగుతూ ఉందో అర్థం కావట్లేదు ఇది. సో ఒక పక్కనేమో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం మేము తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి జరుగుతున్నటువంటి తతంగం ఏంది? ఇదేమో ఈ ఖాతా నెంబర్ 215. ఇంతకుముందు ఉన్నటువంటి ఈ ఖాతా నెంబర్ ఒకసారి చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఖాతా నెంబర్ వేసిండ్రు. ఇక్కడేమో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి సంబంధించినటువంటి ఆయన జారీ చేసినటువంటి లెటర్ కూడా కనబడతా ఉంది. ఇది 1వ తారీఖు 11వ నెల 2025. సో ఇక్కడ స్పెషల్గా ఎందుకు ఈ మెన్షన్ చేసిందో అర్థం కావట్లేదు. మరి ఇంతకుముందు ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండే కదా, ఇప్పుడు కాదు కదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. సో మొత్తానికి దీనిలో కొన్ని అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా సరే, ఏది తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి తీసుకోవాలి, రైతులతో మాట్లాడి తీసుకోవాలి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి తీసుకోవాలి. మీరు భూమి ఇస్తారా, లేకపోతే వాళ్ళకి పైసలు ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది మీరు డిసైడ్ చేసి ఇవ్వండి. అంతే తప్పించి ఇట్లా ఇంతమంది పోలీసులు ఎస్ఐలు ఉన్నారు, ఇక్కడ 15 మంది ఎస్ఐలు. ఇంతమంది ఎస్ఐలని ఇంతమంది పోలీసులని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే పోలీసులని అడ్డం పెట్టుకొని, హైడ్రాని అడ్డం పెట్టుకొని రైతుల దగ్గర నుంచి మొన్న లగచర్లో చూసిన ఇటువంటి ఘటనే. రేవంత్ రెడ్డి గారు నీ పతనం ఆరంభమైంది, నువ్వు ఎక్కువ రోజులు కూడా ఉండేటట్టుగా కనబడతలేవు. ఇంత దౌర్జన్యం ఉన్నటువంటి ఒక నియంత పాలన నుంచి కొంత విముక్తి అయింది కావచ్చు అని చెప్పేసి జనాలంతా భావిస్తే అంతకంటే నియంతలాగానే కనబడతా ఉంది నీ పరిపాలన అంతా కూడా. ఈ 3 సంవత్సరాలు నువ్వు వెరగబెట్టింది ఏం కూడా లేదు. ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడాలు, అలాగే మీ సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యుల యొక్క అరాచకాలు కావచ్చు, ఇట్లా అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి ఈ దౌర్జన్యాలు ఏంది? ఈ దౌర్జన్యం ఏంది? ఎవరికి చెప్పాలి ఇది? మాకే లేనప్పుడు, అంటే ఒక మీడియాకి సైతం కూడా లోపలికి పోయి కనీసం ఈ వార్తని అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటే మాకే లేనటువంటి ఆంక్షలు, మాకే లోపలికి పోవడానికి పర్మిషన్ లేకపోతే ఐడి కార్డు షో చేయమని చెప్పిండు. ఐడి కార్డు చూపెడితే పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఐడి కార్డు చూపెట్టిన తర్వాత కూడా లోపలికి అలౌడ్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎవరిని పంపిస్తారు ఇక లోపలికి? మరి మీరు పోలీసు వాళ్ళు, హైడ్రా అధికారులు మీరందరూ పోయి మళ్ళీ లోపల ఏమన్నా ఉన్నట్టయితే మరి మీరే వీడియోలు తీసి ఇట్లాంటి మైకులు మీ చేతికి ఇస్తాం, మరి మీరే మాట్లాడి మాకన్నా పంపాలి వార్తలు.
అంటే మీరు ఏది చేసినా కానీ నడవాలి. ప్రజల గురించో లేకపోతే రైతుల గురించో ఆ భూముల గురించో కనీసం వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇందాక వస్తే ఇక్కడ రోడ్డు మీద, ఈ నాడి రోడ్డు మీద ఆపి మీరు ఎక్కడైనా చెప్పుకోండి, మీరు పర్మిషన్ అడగండి అని చెప్పేసి అని వేరే ఆఫీసర్ పేరు చెప్తే ఆఫీసర్ అందుబాటులో ఉండడు. ఆ ఆఫీసర్ ఏమో కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. కానీ ఉండాలి కదా కనీసం, లోపలికి కనీసం పంపించేటువంటి పరిస్థితి లేకపోతే ఇంకెవరు చెప్పాలి? ఎవరు చెప్పాలిగా? ఒకవేళ లేకపోయినట్లయితే మీరు ముందుగానే ఇష్యూ చేయాల్సింది ఐఎన్పిఆర్ దగ్గర, లేకపోతే కమిషనర్ ఆఫీసులలో మీరు దరఖాస్తు పెట్టుకొని మీరు వాళ్ళు ఇచ్చేటువంటి ఐడి కార్డులో లేకపోతే గుర్తింపు కార్డులు ఏమైనా లేదంటే అవి మీరు చూపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ముందుగానే పాసులు తీసుకున్నటువంటి వాళ్ళకి అలౌడ్ ఉంటుందని చెప్పేసి చెప్పాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అలౌడ్ లేదని చెప్పేసి గిట్లా నిర్లక్ష్యమైనటువంటి ఈ సమాధానం ఏంటి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బారిగేట్ల నడమ ఒక పక్కనేమో కానిస్టేబుల్ కనబడతా ఉన్నారు, ఎస్ఐ గారు, అలాగే సిఐ. ఇక లోపల ఇంకెంత బందోబస్తు ఉన్నదో తెలియదు. ఇక ఇక్కడనే ఇప్పుడు 10ల సంఖ్యలో కనబడతా ఉన్నారు కదా పోలీసు వాళ్ళంతా. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక ఇదే ఈ వాగ్వాదమే. నేను ఉదయం నుంచి కూడా ఇదే వాగ్వాదం అవుతుంది. వచ్చిన కానీ నుంచి దాదాపుగా 45 మినిట్స్ దాటిపోతుంది నేను వచ్చి. ఇదే వాగ్వాదం. ఎందుకు అంత భయం? దీనికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు తీసుకున్నటువంటి, నువ్వు చేసేటువంటి పని కరెక్ట్ అన్నప్పుడు, నువ్వు చేసేటువంటి పని నిజంగా కూడా అది జనం కోసమే అన్నప్పుడు అట్లాంటి కనీసం పంపించాలి కదా. ఈ నిర్బంధం ఏంది? సో చూద్దాం, ఇంకా కాసేపు కూడా చూద్దాం.